హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, మీకు ఇవాళ వీడియో ఏంటి అనేది టైటిల్ చూడగానే అర్థమైపోయింటుంది కదా. ఎస్, నేనైతే ఎప్పటి నుంచో బ్లూ స్టోన్ జ్యువెలరీ విజిట్ చేయాలి అనుకుంటూ ఉన్నా. సో ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. అక్కడ కలెక్షన్ ఏంటి, ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చాలా బ్లూ స్టోన్లో ఏమేమి ఉన్నాయి నాతో పాటు మీరు కూడా చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంత దగ్గరగా ఉండి కూడా నేనైతే ఎప్పుడు బ్లూ స్టోన్ విజిట్ చేయలేదు. అసలు చాలా దగ్గర, హార్డ్లీ ఒక 5 minutes పడుతుంది మాకు ఇంటి దగ్గర నుంచి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఏబి మాల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట బ్లూ స్టోన్. అండ్ ఇక్కడ రాగానే మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ జ్యువెలరీ ఇలా రొటేట్ అవుతుంది కదా. సో ఇవి డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టారు. సో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా బ్లూ స్టోన్ విజిట్ చేశారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే ఫస్ట్ టైం వచ్చానమాట. ఎప్పుడు క్యారెట్ లైన్కే వెళ్ళేదాన్ని. బ్లూ స్టోన్ గురించి ఐడియా ఉండేది కానీ బట్ ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ ఎంటర్ అవ్వగానే బ్రాస్లెట్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే లైక్ 18 క్యారెట్స్ గోల్డ్ ఉంది, 14 క్యారెట్స్ గోల్డ్ ఉంది, గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ వాటిల్లో కూడా ఉన్నాయి. సో అండ్ ప్యూర్ గోల్డ్ కూడా ఉంది. డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. బట్ ఇప్పుడైతే మనం గోల్డ్ కొన్ని రేంజ్లో లేదనమాట. సో నేను వెళ్ళినప్పుడైతే గ్రామ్ 9,000 సంథింగ్ రేంజ్లో ఉంది. సో ఎలాగ వచ్చాం కదా, ఒక ఐడియా కోసం మీ అందరికి కూడా చూపిద్దాం, తెలియని వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది. అంటే ఎప్పుడు మనం బ్లైండ్ క్యారెక్టర్ అయినా వెళ్ళిపోకుండా అప్పుడప్పుడు ఇలా బ్లూ స్టోన్ వచ్చి విజిట్ చేసి మనకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు కదా, ఇన్ ఫ్యూచర్ ఐడియా వస్తుంది అని చెప్పి సో వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ బ్లూ స్టోన్లో చాలా జ్యువెలరీ ఉందన్నమాట. లైక్ వైడ్ రేంజ్ ఇంక్లూడింగ్ ఎంగేజ్మెంట్ రింగ్స్, నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ అండ్ బేబీ జ్యువెలరీ, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. వెడ్డింగ్ రింగ్స్ లైక్ ఎంగేజ్మెంట్ కపుల్ రింగ్స్ అండ్ సాలిటరీ రింగ్స్, అలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్సే ఉన్నాయి. సో నేను మొత్తం కవర్ చేశాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ చూపించాను మీకు. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ నాకు పెండెంట్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. బికాజ్ మనం ఎక్కువ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాము, వాటికి ఏదైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాను నేను. బేసిక్గా అవి చాలా ఇష్టం, అందుకని చెప్పి దాంట్లో కూడా చూశాను అనమాట. బట్ నేను వెళ్ళకముందే ఆన్లైన్లో చూశాను అనమాట. అవన్నీ విష్ లిస్ట్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము అనుకున్నాను. బట్ నేను చూసినవి ఏమి అక్కడ లేవన్నారు, అన్నీ నెక్స్ట్ మంత్ వస్తాయి అని చెప్పారు. సో సాడ్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాను కదా, బట్ డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా రిమైనింగ్ అన్నీ చూస్తూ ఉన్నాను. అండ్ కొన్ని ట్రై చేశాను అండ్ కొన్ని ప్రైజెస్ కూడా అడిగాను అనమాట. అండ్ ఇక్కడ బ్రాస్లెట్స్ చూపిస్తున్నాను కదా, ఇవైతే స్టార్ట్స్ ఫ్రమ్ 45,000 అలా ఉన్నాయి, కొన్ని 35,000లో కూడా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ప్లానింగ్ ఉంది అనుకుంటే మీరు ఒకసారి ఆన్లైన్లో చూడండి, చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. సో అవేమన్నా మీకు నచ్చితే ఇక్కడికి వచ్చి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 50% పే చేయాలన్నమాట. 50% పే చేసి రిమైనింగ్ వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అయ్యాక వాళ్ళు కాల్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకునేటప్పుడు రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చకపోతే వాళ్ళ అమౌంట్ కూడా రీఫండ్ ఇచ్చేస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా బాగా నచ్చుతుంది కదా, బికాజ్ మనకి కొన్ని ఆన్లైన్లో నచ్చుతాయి, అవి ఎలా ఉంటాయో లేదో తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఇక్కడ వీళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే మంచిగా రీఫండ్ కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇక్కడైతే ఇలాగా డైమండ్లో నెక్ పీసెస్, నెక్ సెట్స్ అవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది లైక్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. ఇందులో లైక్ కొన్ని పీసెస్ అయితే ట్రెడిషనల్ ఎలిమెంట్స్ లైక్ కాంటెంపరీ డిజైన్ అంటారు కదా, అలాగ అనిపించింది నాకు. కొన్ని చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ఫ్యూ ట్రై చేశాను, బికాజ్ అవి తీసుకోవాలని ప్లాన్ లేదు, తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ ప్రజెంట్ అయితే ఏం ప్లాన్ లేదు. బట్ ఇంకెట్లా వచ్చాం కదా, సో అందుకని చెప్పి ట్రై చేశాను కొన్ని ఒక ఐడియా కోసం. చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ అయితే. సో నాకు పెండెంట్సే కాదు, ఇట్లా బ్లాక్ బీడ్స్ కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇష్టం. బట్ నేనేం ఆలోచిస్తాను అంటే 1 lakh పెట్టి ఒక్కదానికి కొనడం కన్నా 1 lakh ఒక 2 వస్తాయి కదా అని ఆలోచిస్తాను. క్యారెట్ లైన్లో అయితే మనకు అలా మంచిగా దొరుకుతూ ఉంటాయి. సో క్యారెట్ లైన్లో బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు నేను రైట్నో వేసుకునేది కూడా క్యారెట్ లైన్లోదే అనమాట అది. అండ్ ఇక్కడ నెక్ పీస్ చూపిస్తూ ఉన్నాను. ఇదైతే 1,50,000 1,20,000 చెప్పారు. చాలా బాగుంది, డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. సో ఇక్కడ మీకు రెఫరెన్స్ పిక్చర్తో యాడ్ చేసి ఉంటాను కదా, అలా ఉన్నిందనమాట. ఇంక నేనేమి మొత్తం పెట్టుకోలేదు. మన దగ్గర బ్లాక్ బీడ్స్ ఉంటే సో ఇలాగా పెండెంట్స్ ఉంటాయి కదా, అవైతే మనము నచ్చినవి అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఆప్షన్ ఉంటే కూడా మీరు ఇలాగా పెండెంట్స్ని ట్రై చేయొచ్చు. పెండెంట్స్ కూడా ఇక్కడ యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఈ బ్లాక్ బీడ్స్ పెట్టుకొని చూశాను కానీ సింపుల్గా ఉంది, నాకేం అంతగా అనిపించలేదు అనమాట. బిఫోర్ పెట్టుకున్నాను, అది చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయితే ఇక్కడ ఇయర్ రింగ్ సెక్షన్కి వచ్చేసాను. నాకైతే ఎప్పటి నుంచో చిన్న స్టడ్
స్టడ్స్ లాగా హూప్స్ అట్లాంటివి తీసుకోవాలని ఉంది. సో కొన్ని ట్రై చేశాననమాట. అవి కూడా మీకు ముందు తెలుస్తుంది వీడియో చూసేటప్పుడు. సో ఇక్కడైతే నేను స్టార్టింగ్ ఇక్కడైతే ప్రైజెస్ 10,000 13,000 నుంచి ఉన్నాయంట హూప్ ఇయర్ రింగ్స్. అది కూడా డైమండే. సో డైమండ్ అనేది చాలా కాస్ట్ మాత్రం అనుకోకండి. డైమండ్ అనేది ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు. బికాస్ 13,000 20,000 కూడా డైమండ్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి, డైమండ్ రింగ్స్ వస్తున్నాయి. సో అలా చాలా ఉన్నాయి. సో డైమండ్ అయితే ఎక్కువ అని కాదు, ఎవరైనా కూడా బై చేయొచ్చు. అండ్ ఇక్కడైతే నాకు ఈ స్టడ్స్ బాగా నచ్చింది. ఇదైతే 1 lakh అబవ్ అని చెప్పారు. బట్ సూన్ నా విష్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట, తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఓకే అనిపించింది కానీ అంత డైమండ్ లుక్ నాకు అంత షైనింగ్ అనిపించలేదు. అండ్ ఈ హూప్స్ ఇయర్ రింగ్స్ చూశాను కదా, ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇవైతే 30,000 ఎంతో చెప్పారు. అండ్ ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. పెట్టుకొని చూపిద్దాము మీకు కూడా నాకు ఎలా ఉంటుంది ఫస్ట్ చూడాలి అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అది ఎంత ట్రై చేస్తూ ఉన్నా కూడా అది నాకు పెట్టుకోవడం రాలేదనమాట. అక్కడ వాళ్ళు కూడా ట్రై చేశారు, వాళ్ళకి రాలేదు, ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. బట్ చాలా యూనిక్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది ఆ ఇయర్ రింగ్స్ అనేది. ఇంకా తర్వాత ఇక్కడైతే లైక్ గోల్డ్ నెక్ పీసెస్ ఉన్నాయి, డైమండ్లో ఉన్నాయి, వైట్ గోల్డ్లో ఉన్నాయి, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, అసలు చాలా భయం వేస్తుంది. అసలు కొనగలుగుతావా లేదా అనిపిస్తుంది అనమాట మనకు నచ్చిన పెద్ద డిజైన్స్. బికాస్ ఇప్పుడే గ్రామ్ 9,000 సంథింగ్ చేంజ్ అంటే ఇంకా పోన్ 10,000 కూడా అయిపోతుంది. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు మనము. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ మినిమల్ ఉన్నా కూడా యూనిక్గా ఉన్నాయన్నమాట డిజైన్స్ అవన్నీ కూడా. నాకైతే వీళ్ళ దగ్గర నచ్చినవి నెక్ పీసెస్ అండ్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. పెండెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి కానీ అవి నచ్చలేదు, నాకు ఆన్లైన్లో నచ్చాయి అనమాట అవి. సో ఇక్కడైతే కొన్ని నెక్ పీసెస్ చూస్తూ ఉన్నాను, చాలా బాగా అనిపించాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి రింగ్స్ కలెక్షన్ అనమాట. ఇక్కడైతే కొన్ని స్టాక్ ఇయర్ రింగ్స్ అవి ట్రై చేశాను. అవి అయితే ప్రైస్ రేంజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి 1 lakh. బట్ నా సైజ్ లేదు, చాలా గ్రాండ్గా ఉంది కదా, అదైతే మనం అంత గ్రాండ్గా వేసుకోము. సో సింపుల్ ఏమన్నా స్టాక్ రింగ్స్ ఉన్నాయా అని చూస్తూ ఉన్నాను. అవైతే ప్రైస్ రేంజ్ 30,000 25 అలా ఉన్నాయన్నమాట. బట్ నా సైజ్ లేదు, చాలా బాగున్నాయి చూడ్డానికి. సో రింగ్స్లో కూడా ఇలాగ మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి, చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. సో నేను బ్లూ స్టోన్లో ఎప్పటి నుంచో ఆన్లైన్లో చూస్తూ ఉన్నా ఎవిలై కలెక్షన్స్ ఏదైనా తీసుకుందాము అని చెప్పి. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవిలై ఇది కూడా లేదనమాట. సో నేను అడుక్కున్నవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటే అన్నీ ఏం లేవు, అసలు లేవు అన్నారు. ఒక పెండెంట్ అయితే అసలు హైదరాబాద్ స్టోర్లో ఎక్కడా లేదని చెప్పారు, ఆర్డర్ చేయాలి అన్నారు. సో ఇంకా ఒక పెండెంట్ అయితే అడిగి చెప్పానమాట, వన్స్ వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి. అండ్ దెన్ ఇక్కడైతే పర్ల్స్తో వచ్చిన డిజైన్స్ ఉన్నాయన్నమాట, నెక్ పీసెస్. ఎవిలో ఇది ఒక్కటే ఉంది అని చెప్పారు, అదేం నాకు అంతగా నచ్చలేదన్నమాట. బ్లూలో ఉంటుంది కదా అలాంటి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న వచ్చి కిడ్స్వి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాం అనమాట, లైక్ స్టడ్స్ టైప్ ఉండేవి, పర్ల్స్తో వచ్చినవి అండ్ ఇలాగ చిన్న బొమ్మలతో వచ్చినవి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఆ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉంటే, చాలా మంచిగా అనిపించింది అనమాట. అలాగే బేబీ జ్యువెలరీలో లైక్ పెండెంట్స్ ఉన్నాయి అండ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇలాగ క్యూట్ పెండెంట్స్ ఉన్నాయి అనమాట, బొమ్మలు వచ్చినవి అండ్ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కిడ్స్ దాంట్లో కూడా. ఇలా బ్లాక్ బిట్స్లో వచ్చిన బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మెన్స్ది చూస్తున్నాను ఒక ఐడియా కోసం. రింగ్స్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఇట్లా లైక్ ప్లాటినంలో, వైట్ గోల్డ్లో అండ్ ఆల్సో ఇక్కడ స్టడ్స్ ఉన్నాయి అండ్ కడా ఉంటాయి కదా అలాంటి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి.
బ్రాస్లెట్స్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మెన్స్కి కూడా. నేను మెన్స్ది క్యారెట్ లైన్లో ఎప్పుడు చూడలేదు కానీ బట్ ఇక్కడ బ్లూ స్టోన్లో అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ పెద్దవి ఉంటాయి కదా, లైక్ ఏదన్నా మనం ఈవెంట్స్కి వేసుకోవడానికి అట్లాంటి ఇయర్ రింగ్స్ చూసాను అనమాట. నాకైతే పర్ల్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి, లైక్ హ్యాంగింగ్ టైప్ అలాంటివన్నీ కూడా. సో వీళ్ళ దగ్గర అయితే పర్ల్స్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్లో. అండ్ నేను ఇందాక చెప్పాను కదా పర్ల్ ఇయర్ రింగ్స్ అండ్ పర్ల్ హూప్ టైప్ ఉన్న ఇయర్ రింగ్స్ అని చెప్పి, అవి ఇవే అనమాట. అండ్ బ్లూ స్టోన్లో మేకింగ్ ఛార్జెస్ 15% ఎంతో ప్రైస్, మనం ఇంత అబోవ్ కొనుక్కుంటే మేకింగ్ ఛార్జెస్ కూడా 0.5% అనేసి కూడా మెన్షన్ చేసి ఉన్నారనమాట అక్కడ. అండ్ నార్మల్ బేసిక్ 35,000 ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అందులో కూడా మనకి 2,500 అలా తగ్గేది కూడా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా. ఇక్కడైతే నేను ఇందాక చూపించాను కదా నెక్ పీసెస్ డిఫరెంట్వి, అదైతే నేను సింగిల్ లేయర్ అనుకుని ఒకసారి ట్రై చేద్దామని అడిగాను అనమాట. బట్ ఓపెన్ చేశాక చూస్తే అది 2 లేయర్స్ ఉంది. సో ఇలాంటి జ్యువెలరీ లైక్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్లో, వాటిలో చాలా చూసింటాము. బట్ ఇలా గోల్డ్లో కూడా చాలా మంచిగా వచ్చింది. ఇది కూడా ప్రైస్ అరౌండ్ 1 lakh అబోవ్ చెప్పారు. బట్ చాలా బాగుంది, వెస్ట్రన్ డ్రెస్సెస్కి కానీ జీన్స్ మీదకి ఫ్రాక్స్ మీదకి వాటికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ బిట్స్ కూడా సెట్ అయిపోయింది అనమాట, లైక్ 3 లేయర్స్గా వచ్చేసింది. నా బ్లాక్ బిట్స్ కూడా ఇంచెస్ అనేది ఒకటి తగ్గించేసుకుంటే ఇంకొంచెం కిందకు వచ్చేస్తుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే. మీకు ఇంకా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటే ఎవరైనా తీసుకోండి, నాకైతే ఈ పీస్ చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత ఇంకొకటి చూసానమాట, ఇదైతే లైక్ మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి శారీస్, ఫ్యాన్సీ శారీస్ మీదకి బాగుంటుంది. సో ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా బ్లూ స్టోన్లో పర్చేస్ చేశారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాజ్ నాకు ఐడియా లేదనమాట బ్లూ స్టోన్ది ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి. క్యారెట్ లైన్ అయితే నాకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ కొన్నాం కాబట్టి అవి ఎలా ఉంటాయి అని చెప్పి. సో బ్లూ స్టోన్ అయితే ఐడియా లేదు కాబట్టి నేను తెలుసుకుంటాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.